జాగరూకతతో వినాల్సిన మరో గొప్ప విషయం ఏమిటంటే మహాత్మా గాంధీకి 50వ సంవత్సరం వచ్చేంత వరకు భారతదేశంలో భగవద్గీత ఉన్నదన్న విషయం ఆయనకి తెలియదు. ఆయన ఒక సందర్భంలో అమెరికాలో కలుసుకున్న ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే జర్మనీయుడు, నువ్వేంటి భారతదేశం నుంచి వచ్చానన్నావు కదా, నీకు భగవద్గీత తెలుసా అని అడిగాడు. భగవద్గీత ఏమిటి అన్నాడు ఆయన. ఏమయ్య నీకు ఏం అనిపించట్లేదా అన్నాడు ఎడ్విన్ ఆర్నాల్డ్. ఒరే తిట్టకరా బాబు, నాకు అర్థమవుతోంది, అది చాలా గొప్ప గ్రంథం అని, అది ఏమిటిది, దాని విషయం చెప్పు అని అంటే అప్పుడు ఎడ్విన్ ఆర్నాల్డ్ అన్నాడు, నీకు 5 నిమిషాల్లో చెప్పడానికి సినిమా స్టోరీ కాదు, నీకు ఇదేమిటో వివరించి చెప్పడానికి అంత టైం నాకు లేదు. నేను దీన్ని, ఈ భగవద్గీత, నీ దేశంలో పుట్టిన ఈ భగవద్గీత అనే మహోత్కృష్టమైన గ్రంథాన్ని నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను. ఈ నా పుస్తకం పేరు ది సాంగ్ సెలెస్టియల్. ఈ పుస్తకం తీసుకో, ఇది చదివిన తర్వాత నీ అభిప్రాయం చెప్పు అన్నాడు. మహాత్మా గాంధీ చాలా ఫీల్ అయ్యాడు, అవమానపడ్డాడు.